నమస్తే. గోవా వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ఓ వ్యక్తితో గోవా వెళ్లిన మహిళ మరో వ్యక్తితో పెళ్లి. ఇదే అదనుగా బ్లాక్మెయిల్. గోవాకు వెళ్లే ప్రేమ జంటలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. గోవా వెళ్లి ప్రైవేటుగా హోటళ్లలో గడపాలి అనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తమ హోటళ్లలో దిగిన ప్రేమ జంటలను ట్రాప్ చేసి వారు ప్రైవేటుగా గడిపిన సమయంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాము అని డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరిగిపోయాయి. గోవాకు వెళ్లిన ఓ జంట కలిసున్నప్పటికీ ఫోటోలు వీడియోలను రహస్యంగా తీసి 30 లక్షలు డిమాండ్ చేస్తున్నా గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్ళింది. వీరికి గోవాలోని యశ్వంత్ అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. యశ్వంత్ వారు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా వీడియోలు తీశాడు. 2 ఏళ్ల తర్వాత అనుకోని కారణాల వల్ల మహిళకు మరో వ్యక్తితో పెళ్లైంది. మహిళ తన పెళ్లి ఫోటోలను వాట్సాప్ స్టేటస్లో ఉంచింది. మహిళ నంబర్ యశ్వంత్ దగ్గర సేవ్ అయి ఉండడంతో ఈ ఫోటోలు అతనికి కనిపించాయి. గతంలో తన హోటల్కు మరో వ్యక్తితో మహిళ వచ్చింది అని, ఇప్పుడు ఇంకొక వ్యక్తితో పెళ్లి జరిగింది అని గ్రహించిన యశ్వంత్ ఆమెను బెదిరించసాగాడు. పాత వీడియోలు బయట పెడతాను అంటూ బెదిరింపులకు దిగాడు. 30 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. తనకు వేరే వ్యక్తితో పెళ్లైంది అని ఆమె చెప్పింది. తన వైవాహిక జీవితం చెడిపోతుంది అని వదిలేయమని వేడుకుంది. యశ్వంత్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. వేధింపులు మరింత పెంచాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తాజాగా శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు 30 లక్షలు ఇవ్వాలి అని, లేని పక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని బెదిరించాడు. ఈ క్రమంలో తనకొచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకొచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ జంటలు లేదా ఇతర వ్యక్తులు ప్రైవేటు హోటళ్లలో దిగినప్పుడు తమ వాట్సాప్ నంబర్లు పరిచయం లేని వ్యక్తులకు ఇవ్వడం, వారిది సేవ్ చేసుకోవడం వంటివి చేయకూడదు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.